అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలుగు చిత్ర పరిశ్రమను ఉద్దేశించి విడుదల చేసిన లేఖ అనొచ్చు, ప్రకటన అనొచ్చు, కొంత సెన్సేషనల్గానే కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా కనీసం సినీ పెద్దలెవరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవలేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో ఎదురైన అవమానాలకు సంబంధించి మేము ఏ రీతిలో స్పందించాం, ఏ రీతిలో బాసటగా నిలిచాం, అలాగే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కానీ మిగతా సమస్యల పరిష్కారానికి కానీ ఏ స్థాయిలో కట్టుబడి ఉన్నామన్న ఒక భావాన్ని మేము వ్యక్తీకరించినా కూడా ఏడాదిగా ఎందుకు కలవలేదు అన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం అనేది ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఇక నుంచి వ్యక్తిగతంగా ఎలాంటి చర్చలు ఉండవు. అంటే వ్యక్తిగతంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సినిమా కోసం, స్పెషల్ షోల కోసమో, టికెట్ రేట్ల పెంపు కోసం ఇలా కలవటం అలాంటివన్నీ ఉండవు. ఇక ఏదైనా ఇండస్ట్రీ పరంగానే ఎవరైనా కనవాలి, అలా ఇండస్ట్రీ పరంగానే సమస్యలను అడ్రస్ చేస్తామంటూ ఆయన కొంత గట్టిగానే స్పందించారు. అయితే ఈ స్పందనకు దారితీసిన పరిస్థితులు కూడా మనం చూస్తే పవన్ కళ్యాణ్ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమా హరిహర వీరమల్లు. ఒక పీరియాడిక్ సినిమాగా వస్తున్న హరిహర వీరమల్లు పైన బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఏఎం రత్నం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించారు. అన్ని భాషల్లో కూడా ఇది రిలీజ్ అవుతోంది. అయితే హరిహర వీరమల్లుకు సంబంధించి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భంలో జూన్ 1 నుంచి మాకు అప్పట్లో లాగా అద్దెలు చెల్లించడం కాదు, కొంత స్పెసిఫిక్గా ఒక శాతం ఇవ్వాలి, కొంత శాతం ఇవ్వాలి, శాతం చెల్లించాలంటూ సినీ ఎగ్జిబిటర్లకు సంబంధించి ఒక ఇష్యూ అనేది 15 రోజులుగా క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్ల సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది జరుగుతున్న క్రమంలో జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఒక కంప్లైంట్ చేశారు. అంటే ఇలాగా థియేటర్లకు అద్దెలు చెల్లించే వ్యవహారం కాకుండా శాతం ఇవ్వాలన్న అంశం నేపథ్యంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తారన్న వార్త ఎప్పుడైతే వచ్చిందో దీని వెనక కుట్ర జరుగుతోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను దెబ్బతీయడానికి ఒక కుట్ర జరుగుతుందన్న ఒక అర్థం వచ్చేలా ఒక కంప్లైంట్ చేయడం, దానిపైన విచారణకు ఆదేశించడం జరిగిపోయాయి. కరెక్ట్గా కందుల లక్ష్మీ దుర్గేష్ రాష్ట్ర మంత్రి స్పందించిన 24 గంటల తర్వాత, ఫిర్యాదు చేసిన 24 గంటల తర్వాత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేయడం అనేది సెన్సేషనల్గా కనిపిస్తోంది. నిజంగా హరిహర వీరమల్లు సినిమాను దెబ్బతీయడానికి కుట్ర జరిగిందా అంటే అవునని అంటున్నాయి పవన్ సన్నిహిత వర్గాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్గాలు, సినీ ఇండస్ట్రీలో కొన్ని వర్గాలు. ప్రధానంగా ఈ సినిమా థియేటర్లకు సంబంధించి బీసీ సెంటర్లలో అద్దె వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి శాతం ఇవ్వాలన్న అంశాన్ని బూచీగా చూపిస్తూ కొన్ని థియేటర్లు మూసివేతకి రంగం సిద్ధమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక బిగ్ స్టార్కి సంబంధించి ఏ క్లాస్ సెంటర్లో ఎలాగో ఆయనకు ఒక మార్కెట్ ఉంటుంది, బట్ బీసీ సెంటర్లో ఎక్కువ మార్కెట్ పవన్ కళ్యాణ్కి ఉన్న నేపథ్యంలో ఒకవేళ హరిహర వీరమల్లు సినిమాకి ఎఫెక్ట్ పడితే ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా ఉంటుంది, నిర్మాతకు నష్టాలు తెచ్చే ప్రక్రియ. ఎందుకంటే గత ఏడాది కాలంలో చాలా సినిమాలను పవన్ కళ్యాణ్ బేస్ చేసుకుని అదనపు ఆటలకి ఆయన అనుమతి ఇప్పించగలిగారు, తర్వాత మిగతా సినిమాలకు కూడా అనుమతులు ఇప్పించగలిగారు. ఆయన లేఖలో కూడా ప్రస్తావించారు, నాగార్జున కుటుంబం నుంచి వచ్చిన సినిమాలకు కూడా మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అని. ఎందుకంటే నాగార్జున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీతో కొంత సన్నిహితంగా మెలిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఇదోతకంగా ఇండస్ట్రీకి హెల్ప్ చేయాలని చూశాను, ఇండస్ట్రీని ఏదో ఒక రకంగా ఒక గాడి పెట్టాలని చూశాను. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన అనుమానాలను క్షణంలో నేను మీకు అండగా నిలిచాను. అలాగే టికెట్ రేటు పెంపుకు సంబంధించి గట్టిగా నేను నిలదీయగలిగాను ప్రభుత్వాన్ని. అప్పుడు ప్రభుత్వం దృష్టిలో విలను కూడా అయిపోయాను. అయినా కూడా మీరు కనీసం మీ యొక్క విశ్వసనీయతను ప్రదర్శించరా? కనీసం ఏడాది అవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు కలవలేదు? సినీ పెద్దలు ఏమనుకుంటున్నారన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం అనేది ఇప్పుడు ఒక రకంగా చాలా సెన్సేషన్ అయిపోయింది. ప్రధానంగా అటు పవన్ సన్నిహితులు కానీ, మిగతా వాళ్ళు కానీ ఇండస్ట్రీలో ఉన్న ఒక 4 నిర్మాతల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా సురేష్ బాబు, అల్లు అరవింద్, అలాగే దిల్ రాజు, నారంగ్, వీళ్ళందరి పేర్లు అయితే వస్తున్నాయి. ఏదేమైనా ఒక రకంగా ఇది ఒక కొత్త చర్చకు అయితే దారితీసింది. మరి సినీ పెద్దలు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తారా? పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు, కొంత జనసేనాని గుస్స ఉన్నారు కాబట్టి దాని నుంచి ఆయన బయటకు వస్తారా? ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారుతుంది. బట్ వైసీపీ మాత్రం దీన్ని కొంత అస్త్రంగా మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది.
పవన్ బెదిరిస్తున్నారు ఇండస్ట్రీకి అంటూ ఆల్రెడీ వైసీపీ ఒక స్వరం కూడా అందుకున్న నేపథ్యంలో మరి రాజకీయంగా ఎలాంటి టర్న్ తిరగబోతోంది, ఎందుకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బిగ్ షాట్స్ చంద్రబాబు నాయుడు ఏడాదైనా కలవలేదు, ఏ రాజకీయం జరుగుతోంది, అసలు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి అన్ని అంశాలకు సమాధానం భవిష్యత్తులోనే దొరకబోతుంది. బట్ ఇది మాత్రం కొత్త బిగ్ బ్రేక్ త్రూగానే మనం చూడాల్సిన అవసరం ఉంది.